తమ్ముడు ఏం చేస్తున్నావు? తిన్నావారా? ఏం లేదన్నా, ఇప్పుడే తిని కూర్చున్నా. నువ్వు తిన్నావా? లంచ్ చేద్దామని వచ్చిండ్రా. కళ్యాణి ఏంటి స్పెషల్ హాఫ్ సారీ కట్టుకున్నావు? ఏం లేదు బావా, ఇది కొత్త హాఫ్ సారీ మొన్ననే ఇచ్చిన, ఎట్లా కుట్టిందని చెప్పేసి వేసుకొని చూసుకున్నా. అవునా, ఓకే ఓకే, బానే ఉంది. థ్యాంక్ యూ బావా. కట్టుకొని చూస్తా అని చెప్పి రోజంతా అట్లే ఉంటావా? పోయి మార్చుకోపోరాదు. నీకెందుకు బావా అంత కుళ్ళు? నా హాఫ్ సారీ నా ఇష్టం, రోజంతా ఉంచుకుంటా. అబ్బో, అంటే ఇప్పుడు రోజంతా అన్నాన్ని చూసుకుంటా కూర్చోవాలనా? ఇంత అన్నం పెడతా, పోయి వేరే డ్రెస్ అని వేసుకొని రాపు. చూసినావు బావా, కార్తీ బావ నన్ను ఏడిపిస్తున్నాడు, ఊకే నా పల్లెనే ఉంటున్నాడు. అది తమ్ముడు, వచ్చిన కాంచెలు కళ్యాణ్ ఇంట్లోనే ఉంటాందిరా, అట్లా బయటికి తీసుకెళ్ళపోయినా ఏటన్నా? అట్లా చెప్పు బావా చిన్న బావకి. వచ్చిన తెల్లారి తీసుకెళ్ళండి ఓజీ సినిమా, కానీ ఇప్పటిదాకా ఎటూ తీసుకోపోలేదు. ఆ గుడ్లు పెట్టిన కోడి పొదిగినట్టు ఇంట్లోనే పొదుగుతాడు. నువ్వు ఎక్కువ చేయక ఆగవే. అయినా నాని ఎక్కడ ఫ్రీ ఉంటానన్నా, నా వర్క్స్ నాకే అవుతున్నాయి. అదే బావా, నీ ప్రాజెక్ట్ వర్కులు, నీ ఫ్రెండ్స్, నీ బస్ స్టాండ్లు, నీ ప్రాజెక్ట్ వర్క్లకే సరిపోతుంది, నాకే టైం సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి నా ప్రాజెక్ట్ వర్క్ మ్యాటర్ తీసినావు అనుకో, అసలు మంచిగా ఉండదు చెప్తున్నా. సరే బావా, ఎక్కడ తీసుకుపో గానీ అట్లీస్ట్ హాఫ్ సారీ మీద 4 ఫోటోలు ఒక రీల్ అన్నది బావా. ఇంకో ఇట్లా అన్నావు, బాగుంది. దా దింపుతారా, పైకి పోదా. అమ్మా, ఇప్పుడు ఈ మిషన్ తీసి ఎందుకు క్లీన్ చేస్తాను? ఇప్పుడు పొలాలు కోతకొచ్చినాయి కదా బిడ్డ, అందరు పరదాలు కుట్టించుకుంటారు, అందుకే తీస్తాను మిషన్. నీకేం చేతనైతుందని చెప్పి అమ్మ ఇవన్నీ ముందే వేసుకొని కుడతాను అనుకుంటాను. లేదు బిడ్డ, ఒక పరదకు 1000 రూపాయలు, 30 పరదాలు కుట్టిన 30,000 వస్తాయి. అన్న కొంచెం ఆసర అవుతుంది కదా బిడ్డ. అమ్మ, నీకు అసలే కాళ్ళ నొప్పి, ఇవన్నీ కుడతావు, మళ్ళీ కాళ్ళు వస్తాయని చెప్తావు, మళ్ళీ పోయి హాస్పిటల్లో పెడతావు ఆ పైసలన్నీ. ఏం కాదు బిడ్డ, శాతనైన కాడికి కుడతా, కొంచెం అన్నకు ఆసరైనట్టుంటది. అన్నకి ఆసరు కావడం కాదమ్మా, నువ్వు మిషన్ తీసి పరదలు కుడతానని చెప్పి అన్నకి చెప్పినా ఫస్ట్? ఇంకెక్కడ చెప్పినా బిడ్డ, ఇప్పుడే కదా మిషన్ తీసి తుడిచేది, అన్న వచ్చినాక చెప్తా. నువ్వు తొందరపడి ఎక్కువ పరదలు తీసుకోకమ్మా, అన్నొచ్చి ఏమంటాడేమో, అన్న వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. సరే బిడ్డ. ఏమండి, ఇంట్లో చెల్లును కార్తీక్ లేరు, ఎటెళ్ళిర్రు? వాళ్ళనే పైన ఫోటోస్ తీద్దామని వెళ్ళిళ్ళు. ఫోటోసా? ఆయన ఇప్పుడేం ఫోటోస్ తీస్తున్నారండి వాళ్ళు? ఏం లేదు, మీ చెల్లె కొత్త హాఫ్ సారీ కట్టుకున్నారు కదా, అందుకే ఓ రీల్ ఫోటోస్ తీద్దామంటే తమ్ముడు వెళ్ళిడు పైకి. దానికి ఎక్కడ పని లేదా, ఆమె ఎట్లా కుట్టిందని చెప్పేసి పొద్దుటి నుంచి వేసుకొని తిరుగుతుంది. ఏంగా తీరాదే, ఇట్లా 4 ఫోటోలు దిగత్తది. సరేలేండి, మీ తమ్ముడు హైదరాబాద్ వెళ్తా అన్నప్పుడు మా చెల్లె కూడా వెళ్తా అంటుంది కదా, పంపిద్దామా మరి? పంపిద్దామా అంటే నేనేం చెప్తానే, మీ నాన్న ఓకే అంటే తమ్ముతో ఉండడం, అట్లయితే పంపిద్దాం. సరే అండి, ఎట్లా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాం కదా, మీ తమ్ముడుకున్న మా చెల్లెకి చూస్తే ఎట్లుంటది? ఓకే, మంచిగా ఉంటది, కాకపోతే మరి వాళ్ళిద్దరు ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా. నాకు తెలిసి మా చెల్లి ఊరికే బావా బావా అనుకుంటా కార్తీక్ చుట్టే తిరుగుతుంది, మా చెల్లెకి ఇష్టమే కావచ్చు. వాళ్ళిద్దరికి ఇష్టమైన తర్వాత మనం చేసేది కూడా ఏమున్నది, ఓకే చెప్దాం. ఇంకో ముందే చెప్తున్నా, ఫోటోలు దింపడం అయిపోగానే ఫస్ట్ హాఫ్ సారీ మార్చుకొని రాపు. ఎక్కువ చేయకు బావా, ఎందుకు హాఫ్ సారీ చూస్తే మన ఫీలింగ్స్ వస్తున్నాయండి. అంత ఎక్స్పెక్ట్ చేయకే, ముందు స్టిల్లులు పెట్టు, నేను ఫోటోలు తీస్తా. సరే. ఏంది ఆ స్టిల్లు, కొంచెం మంచిగా పెట్టరాదు? మంచి స్టిల్ పెట్టాలంటే ఫోటోలు తీసే బావా, నువ్వు చెప్పు కదా ఏ స్టిల్లో. కాదు, నీకు స్టిల్స్ చెప్పడానికి ఫోటోగ్రాఫర్ నానే, నువ్వు నిలబడు, నేను తీస్తా అంతే. ఎప్పుడు ఆ ముఖం మీద కోపంతో అట్లనే ఉంటావు బావా, నాలాగా ప్రశాంతంగా ఉండాలి. ఓకే, ప్రశాంతంగా ఉన్నా, నువ్వు స్టిల్ పెట్టి నేను ఫోటో తీస్తా. ఇక చాలేవే, వచ్చి చూసుకోద్దా ఎట్లా తీసిన్నావు. అబ్బా బావా, ఫొటోస్ అన్ని బాగానే తీసినావు, ఫోటోగ్రాఫర్లో బాగా పని చేస్తావు. థ్యాంక్ యూ అండి. ఈ పెళ్లి చూపులకు ఆ ఫోటోలో పంపించుకోండి. పెళ్లి చూపులకు ఫోటోలు పంపాలా? అంత అవసరం లేదు నాకు. అదే ఈ అందమైన ముఖాన్ని చూసుకుంటే ఎట్లా అందరు ఇష్టపడతారులే. అబ్బా థ్యాంక్ యూ. ఒక మంచి రీల్ ఇద్దాం, బట్ ఏ సాంగ్కి ఇద్దాం? అబ్బా, నాకు అంత ఓపిక లేదు, నీకు దండం పెడతా, కావాలంటే సాయంత్రం తీస్తాం మళ్ళీ వచ్చి. అవునా బావా, సరే మరి ఈవినింగ్ వరకు ఇదే హాఫ్ సారీలో ఉంటా. అమ్మా, ఇవన్నీ 30 పరదాలు ఉన్నాయి. అవునా బిడ్డ, ఇది ఒక్కడు కుడితే అయిపోతుంది. ఇక నీ అమ్మ పొద్దున్న లేచినప్పటి నుంచి కుడతాను, తర్వాత కుడుపా తిందు. ఏం కాదు బిడ్డ, ఇది ఒక్కడు కుడతా. అబ్బా, నీ ఇష్టం అమ్మా, చెప్తే అసలు వినవు, రోజుకి ఒక్కటే కుడతా అని చెప్పినావు, 2-3 కుడతాను. కావ్య ఫోన్ మాట్లాడుతుంటేనే కట్ చేసింది, ఇప్పుడు ఏం చేద్దాం? చేద్దామా వద్దా? సరే చేద్దాంలే ఒకసారి. హలో కావ్య, ఏం చేస్తున్నావు?
ఏం లేదు గాని ఫోన్ ఎందుకు చేస్తాను కార్తీక్, చెయ్యకని చెప్పినా కదా. అరే ఏంటి కావ్య అట్లా మాట్లాడుతున్నావు? ఇందాక కూడా అంతే, ఫోన్ మాట్లాడుతుంటేనే ముఖం మీదనే కట్ చేసినావు కదా. నీకు మంచిగా చెప్తే అర్థమైతే లేదా కార్తీక్? కొన్ని రోజులు కలవడం, కాల్స్, మెసేజ్ ఏం వద్దని చెప్తున్నా కదా, అర్థం చేసుకో కదా. అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నా కావ్య? అయినా మనం ఫోన్ మాట్లాడుకునే ఎవరు వింటాం, ఎవరికి తెలుసు? హలో హలో, మా తోడు మాట్లాడుతుంటే ముఖం మీదనే కట్ చేస్తుంది కదా. మళ్ళీ వేద్దామా? బా వీడు మళ్ళా ఫోన్ చేస్తాండేంది? ఒకసారి చెప్తే అర్థమైతే లేదా కార్తీక్? ఎందుకు ఫోన్ చేస్తాను ఊకే? అట్లా కాదు కావ్య, అసలు నీకు ఎట్లా కనిపిస్తున్నాయి? ఫోన్ మాట్లాడుతుంటే ముఖం మీదనే కట్ చేస్తున్నావు. ఎట్లా కనిపించేది లేదు కార్తీక్, ఇంకోసారి ఫోన్ చేసిన అనుకో మొత్తానికి బ్లాక్ చేస్తా, తర్వాత నీ ఇష్టం ఇక. అసలు ఏంటి కావ్య, ఏమనంటే కలవద్దంటావు, నెంబర్ బ్లాక్ చేస్తా అంటావు, అసలు ఏం చేయాలి చెప్పు? ఏం లేదు కార్తీక్, నీకు ఇంత మంచిగా చెప్తా అంటే అర్థమైతే లేదా, బ్లాక్ చేస్తానా, బాయ్. హలో హలో, మళ్ళా బ్లాక్ చేసింది కదరా నాయనా. ఆ పిల్లి కడుతుందా బంగారు తల్లి? అత్తమ్మ నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పాలా? ఏంటిదో చెప్పుకోవాలా? ఇప్పుడు కార్తీక్ ది స్టడీ అయిపోతుంది కదా అత్తమ్మ, జాబ్ వచ్చినాక మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా. అవును కోడలా, చేద్దాం అనుకుంటాను. మంచి సంబంధం అయితే చేద్దాం. బయట ఎక్కడో చూసే బదులు మా చెల్లి ఉన్నది కదా అత్తమ్మ, మా చెల్లెకున్న కార్తీక్ చేస్తే ఎట్లుంటది? బానే ఉంటది కానీ కోడలా వాళ్ళ ఇష్టం తెలుసుకోవాలి కదా. సరే అత్తమ్మ, మా ఆయనతో మాట్లాడినా ఓకే అన్నాడు, కానీ మా నాన్నతో మాట్లాడితే ఏమంటాడో చూడాలి. ఈ నెలలా చిన్నోని చదువు అయిపోద్ది కదా కోడలా, అయిపోయినాక ఆలోచించుదాం. అమ్మా ఇంకా పరదలు ఎందుకు కుడతాను? మిషన్ తీసినావు మళ్ళా. ఇప్పుడు పొలాలు కోతకు వచ్చినాయి కదా బిడ్డ, పరదాల గిరాకీ ఉంటుందా అని కుడతాను, అందుకే. అసలు నీకు మోకాళ్ళకు పుట్ట రోగాలు ఉన్నాయి, ఇప్పుడు అది కుడితే ఎక్కువ కదా. ఏం కాదు బిడ్డ, శాతనైన కాడికి కుడతా. అదే అన్నా, నేను అమ్మకి చెప్తేనే ఉన్నా, చాదనని కాడికి కుడతా అని చెప్తాంది. ఇప్పుడు శాతనైనా కాదు చెత్తన బిడ్డ అంటది, రేపటికల్ ఇది నొత్తంది అది నొత్తాను బిడ్డ అని అంటది మళ్ళా. ఇప్పుడు మంచిగా ఉందా అమ్మ? అన్నకి తెలిస్తే తిడతాడని చెప్పిన, నేను చెప్పుకుంటా, నేను చేస్తానన్నావు చెప్పుకో ఇక అన్నకి. బిడ్డ పరదకు 1000 రూపాయలు వస్తాయి కాదు బిడ్డ, రోజు ఒక పరద కుట్టినా 30,000 వస్తాయి. ఒక్క నెల రోజులు కుడతా బిడ్డ. ఇగో ఏమోనమ్మా, నేను నచ్చింది చేసుకో, రేపటికల్ ఇది నొత్తాను అది నొత్తానంటే మాత్రం అప్పుడు చెప్తాను సంగతి. అబ్బా ఈ బస్ తొందరగా వస్తే అయిపో, ఈ కార్తీక్ వచ్చిన అనుకో మళ్ళా తొలక నొప్పి. ఇట్లా తలుచుకున్నానో లేదో అప్పుడే వస్తాను, 100 ఏళ్ళు పూర్వంటే. కావ్య కావ్య ఒక్క నిమిషం ఆగు, కావ్య ఆగు, ఒక్క 1 మినిట్ ఆగు, నీతో మాట్లాడు. కార్తీక్ నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు. నేను జస్ట్ ఒక 1 మినిట్ మాట్లాడి వెళ్ళిపోతా, ఒక్క 1 మినిట్ ఓపికతో విను ప్లీజ్. ఇగో కరెక్ట్ 1 మినిట్ చెప్పు, ఏం చెప్తావు చెప్పు. అట్లా కాదు కావ్య, మళ్ళీ ఎందుకు నన్ను బ్లాక్ చేసినావు చెప్పు? కాదు నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయకని చెప్పి 100 సార్లు చెప్పిన, అయినా ఫోన్ చేస్తూ ఉంటావు. అది కాదు కావ్య, నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా ఉండలేకపోతున్నా, అర్థం చేసుకోవచ్చు కదా. ఏంది కార్తీక్, ఏం అర్థం చేసుకోవాలి? నన్ను నువ్వు అర్థం చేసుకో, ఎందుకు ఇంతగానం సతాయిస్తాను నన్ను? నా ప్రేమ నీకు సతాయింపులాగా అనిపిస్తుందా కావ్య? నేను జెన్యున్గా చెప్తున్నా కావ్య, నేను ట్రూగా లవ్ చేస్తున్నా, నాకు నేను మర్చిపోవాలని ఆలోచన వచ్చినా కూడా అసలు నా వల్ల కావట్లేదు. ఇగో నీ వల్ల కాకపోతే పోయి గంగలో కలువు, అంతేగాని నా వెనక పడి సతాయించకు నన్ను. ఇగో నీ వల్ల మస్తు టార్చర్ అవుతుంది కార్తీక్, నాకు ఇష్టం లేదంటే ఎందుకు అర్థం చేసుకుంటలేవు నువ్వు అసలు? నిజంగా చెప్తున్నా కావ్య, నేను ట్రూగా లవ్ చేస్తున్నాను, ఎందుకు అర్థం చేసుకోవట్లే? రియల్లీ కావ్య, లవ్ యూ, ప్లీజ్ కావ్య, నా లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. చూసినావా, మొన్ననే ఫ్రెండ్స్ అని చెప్పినావు, 10 రోజులు కూడా అయితలేదు, మళ్ళీ లవ్ అని స్టార్ట్ చేసినావు. ఇక నేను నమ్మలేను కార్తీక్ నిన్ను, నీకు నీ ప్రేమకు ఒక దండం, నన్ను వదిలే ప్లీజ్. కావ్య ప్లీజ్ కావ్య ఆగు. ఇగో కార్తీక్ పక్కకు జరుగుతావా? మా అన్నకు లేక 100కి డైల్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు కావ్య? ఇంకో నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మా ఇంట్లో వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని కూడా ఒప్పిస్తా కావ్య. అసలు నేను లవ్వే యాక్సెప్ట్ చేయలే, మా ఇంట్లో చెప్తా, మీ ఇంటికి వచ్చి ఒప్పిస్తా, ఏంది అసలు? అదే కావ్య, నేను మన ఫ్యామిలీస్ ని కూడా ఇన్వాల్వ్ చేసి మరి మాట్లాడుతున్నా, అంటే నేను జెన్యున్ గా లవ్ చేస్తున్నట్టే కదా. ఇగో కార్తీక్, నీ లైఫ్ స్టైల్ వేరే, నా లైఫ్ స్టైల్ వేరే, మీ ఫ్యామిలీ వేరే, మా ఫ్యామిలీ వేరే, మా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు కార్తీక్, నన్ను వదిలే. సరే ఫ్యామిలీస్ విషయాల తర్వాత, కానీ ఫస్ట్ మన ఇద్దరికైతే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా, మనల్ని మనం అయితే అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవడం ఏం లేదు కార్తీక్, పక్కకి జరుగు. మా
అమ్మ నా బాధలు నేను ఉంటే నా మరదలో కొద్ది ఫోన్ చేసి సాగు కొడుతుంది. హలో హలో బావా, ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే నీకెందుకే? అసలు ఎందుకు ఫోన్ చేసిన ఎప్పుడు నువ్వు నాకు? ఎందుకు బావా అంత సీరియస్ అవుతున్నావు? నార్మల్గా ఎక్కడున్నావు అని కాల్ చేసిన. నేను ఎక్కడో ఉంటానే నీకెందుకే? అన్నీ నీకు చెప్పి చేయాలనా? ఈ అమ్మ వచ్చినప్పటి నుంచి సాగు కొడుతున్నావు. ఇప్పుడు నేను ఏమన్నాను అంత సీరియస్ అవుతున్నావు బావా? నార్మల్గా ఎక్కడున్నావు అని కూడా కాల్ చేయొద్దా? సీరియస్ అవ్వడు కాదే, చెప్తున్నా కదా. నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు. అయినా ఇంట్లో కూడా చూస్తున్నా మీద వాడు బాగా మాట్లాడుతున్నావు. నీ లిమిట్స్ అని ఉండు, నా లిమిట్స్ నేను ఉంటా చెప్తున్నా. ఏంటి బావా లిమిట్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేను నా లిమిట్స్ అని క్రాస్ అయినా? నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు కాబట్టి నేను లిమిట్స్ గురించి మాట్లాడుతున్నా. ఇంట్లో మా అన్న వదిన ఉన్నప్పుడు కొంచెం లిమిట్లో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. మీద వాడుకుంటా టచ్ చేసుకుంటా మాట్లాడకు. బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనం బావ మరదలమే కదా. నువ్వు నా మరదలివి కాబట్టి నేను జస్ట్ మాటల్లో చెప్పి ఆపేస్తున్నా. నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటాయి, నా 2 పీకి చెప్పేటోని. సరే బావా, నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది నా బావ కదా నీతో క్లోజ్గా ఉంటే బాగానే బుద్ధి చెప్పినావు. ఊకే మరదలని అంటానవేందే? నువ్వేమన్నా మా మీనత్త బిడ్డవా మీనమామ బిడ్డవా? జస్ట్ మా వదిన వాళ్ళ చెల్లవి అంతే. హలో 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 బావా, అసలు నేను ఏం చేస్తున్నా? కావ్య మీద కోపం అంతా నేను నా మరదల మీద ఎందుకు చూపిస్తున్నా? పాపం ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. బా ఇంటికి పోయి కూల్ చేయాలి కదా.